ఏలాది అధ్యాయాలో 6 టెక్నికల్ టర్మ్స్ గా అడిగిన దాని చెప్పిందని కృష్ణుడు చెప్పిందని అర్జునుని ఏం చేసినారు కేள்விగా అడిగినారు. ఆ కేள்விలాకు ఈ శ్లోకాలలో బదులు చెప్పిందుకు ఆరంభించారు కృష్ణుడు. మొదటి 6 టెక్నికల్ టర్మ్స్ కు 3, 4, 2 శ్లోకాలు బదులు చెప్పారు. బ్రహ్మ అంటే ఏమి అనేప్పటికి ఆ పరమం అక్షరం, ఆ మేలాன అక్షరనే బ్రహ్మం. అక్షరం అంటే ఇక్కడ எழுத்து ఓంకారం అటాదింతా ఎత్తుకోకూడదు. ఇక్కడ వచ్చి ఆ నిర్గుణ ఆ పరంపొరుల్ని చెప్తుంది. వేదనో బ్రహ్మనో లేకపోతే ఈశ్వరన్ అటంతా ఎత్తుకోకుండా ఇది వచ్చి ఆ నీకమర నిరంజిన ఆ పరంపొరుల్ని ఇక్కడ చెప్పారు అనేదని అழியாத மேலான உயர்ந்த అనే అனைத்தையும் వ్యాపిత అనే అర్థాలంతా వచ్చేదానిచి దీని వచ్చి ఆ నీకమర నిరంజిన బ్రహ్మంగా ఎత్తుకుంటున్నారు, ఆ పరంపొరులుగా ఎత్తుకుంటున్నారు. ఇక్కడ ఆ అర్థనే ఇక్కడ ఎత్తుకోలే అని చెప్పారు. அடுத்து వచ్చి అధ్యాత్మం. అధ్యాత్మం అనేప్పుడు స్వభావగ. స్వభావగ అంటే ఇక్కడ వచ్చి మన గుణాలు అటాన్సి ఎత్తకూడదు అటాని చూసాము. స్వభావగ అంటే మన రెగ్యులర్ గా స్వభావం వాళ్ళ స్వభావం ఏమి అనేటంతా అడిగేప్పుడు ఆ గుణానియే మనం చెప్పుతాం. కాబట్టి ఇక్కడ వచ్చి స్వభావగ అంటే ఆ స్వరూపం, ఆ ఉண்மையான స్వరూపం ఏమో దానిயே ఇక్కడ అధ్యాత్మం చెప్పారు. అదావదు ఉள்முறையும் అధి ఆత్మం. అధి అంటే రోగాన్స్ అర్థం. ఆ ఉள் உறையும் ఆ ఆత్మానియే అధ్యాత్మం అటనిసి చెప్పారు. அடுத்து వచ్చి కర్మ అంటే ఏమి అనే దానికి అర్థం వచ్చి విసర్గ. విసర్గ అంటే అర్పణం. அதாவது இதுல வச்சு మన ஏன் చూసామో దీనికి பொருட்களது இருப்பு நிலையின் தொடக்கத்திற்கு కారణమానవற்றை వేల్వేயில் అర్పణిప్పదు செயல் எனப்படும் అనేది దీనిuடைய కరెక్ట్ డెఫినేషన్. మన ఈ ప్రపంచాల ఉండే అన్ని ఉడయ ఇరుపు నిలైకి కారణంగా ఏది ఉందో ఆ తొడకానికి కారణంగా ఉండేదాన్ని వేల్విలో అర్పణం చేసేదే செயல் అటాన్సి చెప్పారు. ఇక్కడ వచ్చి నిన్న మల్లిక ఒక కేள்வி అడిగింది, సూపర్ అన్నది. అట మరి అదే మననం అనేది. మననం అనేది ఏమి అంటే మనకు ఇట మారి తావులో ఏమి సందేహాలు వస్తుందో దాని వచ్చి మన తీర్చుకునేదే మననం అనేది. ఇప్పుడు ఏం కేள்வி అడిగింది అంటే பொருட்களது இருப்பு நிலையின் தொடக்கத்திற்கு காரணம் అటని చెప్పారు. ఆ ఇరుపు నిలయనుడే తొడకానికి కారణంగా ఉండేదాని ఇరుపు అంటనేని మన అధిష్టానం ఆ బ్రహ్మముని చెప్పేము. ఆ ఇరుపుని అర్పణం చేస్తే అక్కడ ఏముండు మరి అట అనేసి కేள்வி అడిగింది. ఇది మంచి కేள்வி. ఇట్ట మారి సందేహాలు మనకు వచ్చేది వచ్చి మనం ఇంకా ఇంప్రూవ్ చేసింది మనని మనం ఎట్టా పురించుకుంటున్నాము ఇంకా మన ఏం పురించుకోలే అనేది ఇంతని మనకు బాగా తెలిసిందిగా ఆరంభించను. దీనిలో వచ్చి పొరుట్కలదు ఇరుపు నిలై అనేదానికి ఇక్కడ ఏం చెప్పారంటే ఆ కారణ శరీరం అనేదాని. అదావదు మన మొదటనే చూసిందాము సత్వికారాలు అంటే అస్థి 6 వికారాలు 6 విధ మాற்றங்கள் ఈ ఒళ్ళుకి ఏ మాత్రాలు వచ్చును అటని చూసినప్పుడు ఈ ఆత్మ అనాత్మ అని వేరుబడుతి చూసేప్పుడు ఆత్మ వచ్చి నిర్వికారగా ఏ విధమైన మాత్రం లేనిది అటని చూసాము. అనగా వికారగా ఈ అనాత్మ వచ్చి వికారం మారుదలకు ఉட்பட்டது. ఈ 6 విధ మారుబాడుகள் ఈ అనాత్మకు ఉన్ను అటని చూసాము. దానిలో వచ్చి 6 విధ మారుబాడుగల్లో మొదటిది వచ్చి అస్థి అటని చూసాము. అస్థి అంటే అక్కడ ఇరుపు అని అర్థం. ఆ ఇరుపు అనేది ఏమి అంటే ఇప్పుడు మన అప్పుడు చెప్పుతే వచ్చి ఇది అంత బాగా పురించదు. ఇప్పుడు ఈ కేள்வி వచ్చేప్పుడు దీన్ని మన పురించుకున్నా అంటే ఇంకా బాగా ఈజీగా అది మనకు మనసులో పదించను. ఇప్పుడు ఈ ఇరుపు అనేది ఏమి అంటే మనకు తోట్రానికి వచ్చినది అటని అర్థం. అదావదు ఇప్పుడు బిడ్డ పుట్టక ముందాతి ఆ ఇరుపు అనేది దానిలో ఆ కరువులో అది ఒత్తుంది అటనిసి అది ఉంది కరువుగా అవ్విందిసి దాని వరకు అది
ఎక్కడ ఉంది ఇట్సే తెలాదు. ఆ బీజం విందుని బీజంని సేరేపటికి అక్కడ కరుగా అది ఉరువవుతుంది. అప్పుడు అది ఇరుపుకు వస్తుంది. దాని వెనకనే అది కొంచెం కొంచెంగా అస్థి దాని వెనక ఏమవుతుంది, వర్ధతే విపరీణమతే, కొంచెం కొంచెం గాని అది బయట ఆ వెలి తోట్రానికి వచ్చిందిగా ఆరంభించింది. మొదట అది ఆ ఇరుపుగా అక్కడ వస్తుంది అనేసి చెప్పేమేక ఆ ఇరుపునియే మన ఇక్కడ మీన్స్ చేసేవు. ఆ కారణ శరీరం అట అనేసి దానికి మన చెప్పచ్చు. ఎట్టా ఆ విధేయ్ అనేది అక్కడ గురువు అవుతుందో ఆ విధేయిలోండే ఆనగ మర అన్ని వస్తుంది. ఆ ముళై వచ్చి అనగా పెద్ద మానుగా అది వస్తుంది. ఆ కారణ శరీరం అదే అక్కడ ఆ తొడక్కానికి ముఖ్య కారణం. ఒక్కొక్క పొరులుని ఆ కారణ శరీరం ఉండేదానించే అది ఆ కారణ శరీరంలోనే ఆ ఉత్పత్తి అనేది వస్తుంది. అదావదు దీనికి మన ఆ పుణ్య పాపం సంజీత కర్మ అట అనిసిత చెప్పేమిక అదింత దీనిలో ఎత్తుకోవచ్చు. అదే దీని అన్నిని అదావదు ఈ తొడకానికి కారణంగా ఈ పాప పుణ్యానికి ఎది కారణంగా ఉండింటే మనవుடைய செயலே. ఆ செயல் మూలంగానే మనకొచ్చి పాప పుణ్యం అనేది మనకు ఏర్పడుతుంది. ఆ పాప పుణ్యాల మూలంగానే మనకు ఈ సంచిత కర్మ అవుతుంది. ఆ సంచిత కర్మలో ఉండే దీని పెట్టే మనకి ఈ ప్రారబ్ధ కర్మం, ఈ జన్మం అనేది దానిలో ఉండే ఏదో ఒక పాప పుణ్య ఏదో కొంచెం పాప పుణ్యాలనుடைய வெளிப்பாడే ఈ ప్రారబ్ధ కర్మ. ఈ ఒళ్ళు ఈ బాడీ అనేది అప్పుడే ఉరువవుతుంది. అన్నినే అప్పుడు దెల్లోండి అవుతుంది మన ఆ వాసనలోనే. అదే కారణ శరీరంని దానే మన ఆ వాసనలుடைய சேர்க்கையே మనకు కారణ శరీరంగా ఉంది. ఇది ఇంకా అడితే దెల్లోండి అవుతుంది అంటే ఆ செயல். ఆ செயల్ని మనం ఏం చేయాలంటే అర్పణించి ఆ వేల్విలో అర్పణించి అనేప్పుడు ఇక్కడ వేల్వి యజ్ఞం అటెండ్స్ ఏం చెప్పేము ముందటి కాలాల్లో యాగశాల దానిలో వచ్చి యజ్ఞం అంటే అగ్ని ఆ దేవతలకు అన్ని మనం వచ్చి స్వాహ అటనిసి ఆ ఐందారలో అన్నిని అర్పణం చేతురు. ఇది మనవుடைய வாழ்க்கைలో ఇది అర్పణం అంటే మన చేసే అన్ని త్యాగాలే. మన ఒక్కొక్కటి అందరికి కొదగురు పరోపకారంగా దానం అన్ని చేసేది అనకు మనవుடைய ఎనర్జీని స్పెండ్ చేసేది, మనవుடைய రూపాయిని దొరుకున దానం ఇచ్చేది. ఇట మరి అన్ని వకైలోని మన ఒకటి ఒళ్ళుతో ఇంకొకరికి కలిపి చేయచ్చు, మనసు ఎన్న మూలంగా వాళ్ళకి ఉదవి చేయచ్చు, పరోపకారంగా ఏ విధాలు ఏ విధాలు మన అందరికి చేసేమో అది అన్నినేది ఈ செயல் అనేదిలో వస్తున్నాయి. అది ఒళ్ళుతో చెయ్యచ్చు, వాక్కుతో చెయ్యచ్చు, మనసుతోని దెల్లో హాని చెయ్యచ్చు. ఇది అన్నినేని చెయ్యలే. అది అన్నినేని మన అర్పణించి చేసేదే ఇక్కడ మీన్స్ చేసేది. దీని నుంచి మనకు పుణ్య పాపం వచ్చిన ఆ పుణ్య పాపా నుంచే మనకు ఈ ఉడల్ అనేది వస్తుంది. దీని అన్ని క్లియర్ గా పురించుకున్నామా అంటే ఆ జ్ఞాని అనే దీనిలో చెప్పారు. ఈ కర్మ మూలంగా దీనే ఆ పొరుకలుடைய இருப்பு நிலைకి తొడకానికి ఏది కారణంగా ఉందో ఆ కారణాన్ని పూరాని ఈ వేల్విలో మన చేసే ఆ వేల్వి అనేది పంచమహా యజ్ఞాలు. మన చుట్టుకుండే వాళ్ళ కోసం చేసేది సార్థం అట అనేసి పెద్దాలు మున్నోరులాగా చేసేది అనక ఋషిలాగా చేసేది మన అన్ని చూసామిగా. ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, నర యజ్ఞం, భూత యజ్ఞం అట అనిసిత చూసాము. అతిథి యజ్ఞం అట అది అన్ని నేని దిల్లో వస్తున్నాయి. అదే దానే మన செயல். ఆ యజ్ఞాల్లో మన దేని అర్పణం చేసేమో ఎట్టా అర్పణం చేసి దాన్ని చేసేమో త్యాగం చేసి మనవుடைய వాక్ మూలంగా ఎనర్జీ మూలంగా అన్ని మూలంగాని చేసేదే కర్మం అటసి చెప్పేము. సరే, அடுத்தது వచ్చి అధిభూతం. అధిభూతం అంటే ఏం చూసాము, ఈ జడ ప్రపంచం, ఈ
ప్రపంచాల స్థూలంగా ఉండేది కన్నుకు తెలిసే ఈ జడ ప్రపంచానే అధిభూతం పంచభూతంగల్ నుంచి అవిన ఈ ఉలగం పూరా ఈ ప్రపంచాన్ని మన వచ్చి అధిభూతం అటానికి చెప్పాము. అది అళింజే తన్మై ఉండేది క్షరహ భావహ అనే దాన్ని చూసాము. అంటే అధిదైవతం అంటే అన్ని దీనికి రోగా ఉండే ఆ ఎనర్జీగా ఉండేది, ఆ శక్తిగా ఉండేది. ఒక ఇంద్రియాలకుని దానియుடைய శక్తిగా కన్నుకు ఆ చూసే పార్వై ఆ శక్తిగా ఉండే దాని ఒక దేవతగా మన చెప్పుతాము. చెయ్యి ఎత్తేది తీసేది అన్ని పనులు చేసేది ఈ చెయ్యకుండే ఆ శక్తిని ఒక దేవతగా చెప్పేము. అట్ట మరి అన్ని ఈ ప్రపంచాలు ఉండే అన్ని సూక్ష్మ శక్తి మన కన్నుకు తెలకుండా ఉండే ఆ సూక్ష్మ శక్తినుடைய టోటల్ సమష్టి, ఆ టోటల్ అనేదాన్ని సమష్టి మొత్తంగా ఉండే ఆ అభిమాని దేవత అనే హిరణ్య గర్భన్ని చెప్పుతాము. ఇక్కడ దాని పురుషన్ అటనేసి చెప్పారు. పురుష అంటేనేని పురి సయతే ఇది పురుష. పురి అంటే ఈ పురాలో ఈ దేహం అనే ఈ నగరాలో దోరు వసిచుతా ఉన్నాడో వాండే పురుష. అదే మరి పూరయతి ఇది పురుష అనే అర్థాన్ని చెప్పుతారు. పూరయతి అంటే ఏది వచ్చి దీని ఈ అన్నిని పూరయతి అంటే ముழுமையடைய చేతుందో అది వచ్చి పురుషన్. ఆ పురుషన్ గా ఈ హిరణ్య గర్భనున్నాడు దానియే ఇక్కడ అది దైవతం అటనేసి చెప్పారు. அடுத்து వచ్చి అది యజ్ఞ. అది యజ్ఞ అనేప్పటికి అది నేనే అటనేసి ఇక్కడ విష్ణు చెప్పారు. దేనికోసరం అంటే అది యజ్ఞ ఈశ్వరన్ని ఇక్కడ కారణ శరీర ఆ కారణ ప్రపంచాన్ని చెప్పేప్పటికి ఆ కర్మ ఫల దాతగా అందరూ గాని ఉండుకుని కర్మ ఫల దాతగా ఉండుకుని ఏం చేసేది ఈ ఈశ్వరన్ వచ్చి వాళ్ళ పాప పుణ్యానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏమి చెయ్యాలనో ఏమి ఇయ్యాలనో దాన్ని ఇచ్చేరు అనేది ఈ దీని మూలంగా చెప్పేదాన్ని. ఈ వేల్వి செயல் మూలంగానే మన ఏర్కనవే 3వ అధ్యాయం అన్నాద్ భగవతి భూతాన్ని ఆ శ్లోకాలలో 14వ శ్లోకం చూసామే 14, 15 దానిలో కూడా చూసిందాము. ఈ యజ్ఞాల కర్మములలోనే ఈ యజ్ఞం అనేది తోండ్రుతుంది. యజ్ఞం అనేది ఇక్కడ అపూర్వత అదాదు పాప పుణ్యాలని అర్థం. ఈ పాప పుణ్యాలు ఎక్కొండి అవుతుంది మన చేసే செயల్లోండే అవుతుంది. అందరుடைய చేసే செயల్లోండే ఈ అది దానే ఇక్కడ అది యజ్ఞం అటనేసి చెప్పారు. అది వచ్చి ఈ వేల్విలో ఉండేదానించి ఈ దేహ మూలంగానే దాని పూర చేసేదానించి దాని వచ్చి దేహాలో ఉంది అటనేసి చెప్పారు. దేహే అత్ర దేహే ఈ దేహాలో ఉండే నేనుగా అహం ఆ నేనుగా ఈ వేల్విలో ఉండాను. ఈ ఒళ్ళులో ఈ వేల్వి అనేప్పుడు ఆ అపూర్వత అంటే పాప పుణ్యంగా ఉండే పాప పుణ్యాన్ని ఇచ్చే ఆ ఒక్కొక్క செயலுக்கு తగ్గట్టు ఆ పాప పుణ్యాలని అన్ని ఇచ్చే ఆ ఈశ్వరన్గా నేను ఉండాను అట అనేది ఇక్కడ అతి యజ్ఞం అనే వార్త మూలంగా చెప్పారు. தேகபிருதாம் வர தேகபிருதாம் అంటే దేహத்தை ధరిத்தவர்களில் சிறந்தவனே అటానికి అర్జునన్ని చెప్పి ఈ వార్తలకు పూరం అర్థం చెప్పి ముడిచినారు. దీనిలో వచ్చి అధిభూతం అనేప్పటికి జడ ప్రపంచం ని చెప్పుతుంది. అది వచ్చి విరాట్ అనే తత్వబోధాల విరాట్ అనే ఆ దేవతని చెప్పేది. அடுத்து వచ్చి అది దైవతం అంటే అది వచ్చి హిరణ్య గర్భాన్ని చెప్పేది. అది యజ్ఞం అనేప్పటికీ ఈశ్వరన్ అంతర్యామిగా ఉండే ఆ ఈశ్వరన్ని చెప్పేది. కారణ ప్రపంచాన్ని ఉరువాకే సమష్టి ఈ మూడునేని సమష్టి. దేనికోసం ఇక్కడ సమష్టిని చెప్పేరే మొదటి 6 అధ్యాయాల్లో వ్యష్టిని పట్టి చెప్పి ముడిచారు. ఇప్పుడు వచ్చి సమష్టిని పట్టి టోటల్ ఆ టోటల్ అనేప్పటికీ ఆ అన్ని ఈ ప్రపంచం మొత్తానికి ఉండే దీని పట్టి చెప్పారు. మొదటి 6 అధ్యాయాలు ఆత్మాని పట్టి చూసాము. ఇప్పుడు 6 అధ్యాయాల్లో బ్రహ్మణ్ణి పట్టి మన చూతా ఉంటాము. దానిని మన జ్ఞాపకం పెట్టుకోలే.
ఇది అన్ని మనకు ఆ వ్యష్టి లెవెల్లో ఎట్టా ఉంది, టోటల్ ఈ ప్రపంచ లెవెల్లోని అది ఎట్టా ఉంది అనే దాన్ని క్లియర్ గా పురించుకునేవాంటే ఆ జ్ఞాని ఈ రెండుని క్లియర్ గా పురించుకునేవాండే దీని ఖండిప్గా అడంజను అనే దాన్ని మొదటనే చెప్పారు. మన ఆరంభించేప్పటికేని 7వ అధ్యాయం ఆరంభించేప్పటికేని ఇది అన్నిని దోరు ఈ ఈశ్వర తత్వాన్ని క్లియర్ గా దోరు తెలుసుకుంటున్నారో వాళ్ళు అన్నిని తెలిసినారు. వాళ్ళు ఇంకా తెలాలే అనేసి వాళ్ళకి ఎదినే లేదు అనేది ఇంత మనం చూసాము. అటనేప్పుడు దానికోసమే దీని అన్నినే తెలుస్తున్నామండి. ఈ ఈశ్వరుని సమష్టి లెవెల్లో ఎట్టా అన్ని ఉంది అనే దానిని పురించుకోలే అనే దాని నుంచి దీనింతా చెప్పి ముడిచిండారు. அடுத்து கடைசி கேள்வி, அந்த காலே మరణ కాలాలో దేవుడుடைய స్మరణం అనేది ఎట్టా ఉన్ను అనే దాన్ని పற்றி అడిగినాడు. దాని పற்றி ఇంకా 5వ శ్లోకాలోండి ఈ అధ్యాయం కడేసి వరకు దీని పற்றிయే చెప్పబోయారు. ఇంకొకటి చెప్పాలంచిన ఈ అక్షర బ్రహ్మయోగం ఈ అధ్యాయానికి చెప్పేమిగా ఇంకొక పేరు వచ్చి అభ్యాస యోగం. ఈ అధ్యాయానికి ఇంకొక పేరు అభ్యాస యోగం. అభ్యాసం అంటే కైర్చి అనేది మనం ఏర్కనవే చూసిండాము. ఆ అభ్యాస యోగం అనే ఆ అర్థం ఉంది. తారక బ్రహ్మ యోగం అనే పేరు కూడా ఈ దీనికి ఉంది. సరే, ఇప్పుడు 5వ శ్లోకం చూతాడి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇక్కడ కలేవరం ఒక్కొక్క బుక్ లో ఉంది, ఒక్కొక్క బుక్ లో కలేబరం ఉంది. కలేవరం అంటేనే స్థానం, భరం అనేది అది వచ్చి పాఠ భేదం, అది తేవలేదు. కలేవరం మన వచ్చు. కలేవరం అంటే ఈ ఒళ్ళు అర్థం, దేహం అర్థం. సరే, ఇప్పుడు వచ్చి ఇదిలో ఈ ఉపాసన అనే టాపిక్ ని ఇప్పుడు చెప్పిందిగా ఆరంభించారు. ఎట్టా దేవుణ్ణి ఉపాసన చెయ్యాలే, ఆ సగుణ ఈశ్వర ఉపాసనం అనేది మన ముందర చదివినాము. ఇక 6వ అధ్యాయం మొదట ఇంట్రొడక్షన్ చూసే ఇప్పటికి ఈ సగుణ ఈశ్వర నిర్గుణ ఈశ్వర ఆ ధ్యానం ఎట్టా చెయ్యాల, నిధిధ్యాసనం అనేప్పటికీ ఆ నిర్గుణ ఈశ్వరాన్ని మొక్కేదానే మన వచ్చి ఆ నిధిధ్యాసనం అని చెప్పతాం. ఆ ఉపాసనం అనేది మానస వ్యాపార, ఈ మనస్సులో చేసే ఆ సెయల్ అనే దాన్ని చూసాము. దీనిలో వచ్చి దేవుణ్ణి సగుణంగా అదావదు గుణத்துடன் కూడియవాండుగా ఎట్టా మన వాణ్ణి మెడిటేట్ చేయాలి, మనస్సులో వాణ్ణి ఎట్టా ఎంచుకుంటా ఉండాలి అనే దాన్ని పట్టింత చెప్పబోయారు. ఆ ఉపాసన ప్రక్రియ ఆ టాపిక్ ఇక్కడ మెయిన్ సాధనగా ఈ அடுத்த 6 అధ్యాయాల్లో చెప్పబోయారు. ఇంకా వచ్చే 5 అధ్యాయం, ఒక అధ్యాయం ముడించింది ఏర్కనవే లైట్ గా దానికి చెప్పిండారు. ఇప్పుడు ఈ దీని ఎట్టా మన మనసులో పైర్చి చెయ్యాల, దాని నుంచి ఏం బలన్లుంతా తవుళ్ళను అనేది ఇంతని ఇంకా చెప్పబోయారు. ఈ సగుణ ఈశ్వర ఉపాసనం అంటే ఏమి అంటే, మనం ఇప్పుడు రామ ఉపాసనం, కృష్ణ ఉపాసనం, దేవి ఉపాసనం అట మరి అని ఒక పర్టికులర్ దేవుడిని ఆ ఉరువంతోని వాళ్ళు ఏది లొక్కుంటారు, ఏం వాహనం పెట్టుకుంటారు, ఎన్ని తల ఉన్నాయి, ఎన్ని చెయ్యి ఉన్నాయి, చెయ్యిలో అంతా పెట్టుకుంటారు అట అనేసి ఆ ఉరువాని బాగా కల్పన చేసి ఇప్పుడు మన ధ్యాన శ్లోకం నుంచి దళంతా ఉన్నాయి. అప్పుడు విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంతో చూసాము. ఇక అదింతా చూసేప్పుడు దల్లో ఆ వివరంతా వాళ్ళు ఎట్టా ఉంటారు, ఏం పెట్టుకుంటారు అనేది ఇంతాని దల్లో వచ్చును. దీనింతాని అట్ట మారి ఒక ఉరువుగా పడుతి ఆ దేవుణ్ణి మొక్కేది, వాళ్ళుடைய ఆ గుణాలని బేస్ చేసి అడిపడిగా పెట్టుకుని ధ్యానం చేసేది. అదే వచ్చి ఈ సగుణ ఈశ్వర ఉపాసనం అట అనేసి చెప్పారు. ఈ సగుణ ఉపాసనం
రెండు వகைగా పిలిచాచు. ఒకటి వచ్చి సకామ సగుణ ఉపాసనే, ఇంకోటి వచ్చి నిష్కామ సగుణ ఉపాసనం. సకామ సగుణ ఉపాసనం అంటే మన ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, అదావదు ఈ దీనికోసం నేను వచ్చి దేనికి దేవుణ్ణి ఉపాసన చేసేదంటే నాకు అర్థ కామ ధర్మ అనేది ఇంత ఉంది, ఇది కావాలే నాకు అటానిసి ఒక గోల్, ఒక లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ఆ ఆశని నెరవేర్తే దానికోసం, లేకపోతే నాకు అష్టమా సిద్ధిలు కావాలే, ఈ సిద్ధి నాకు అడంజాలే, ఇంకోరు మనసులో ఎంచేదింతా నాకు తెలాలే అటానిసింత అని ఒక ఆ విరుపాన్ని మనసులో పెట్టుకు దానికోసం ఈ దేవుణ్ణి వాళ్ళ ఇష్ట దేవతని మొక్కేది. ఇప్పుడు మన రాక్షసులంతా మొక్కినారు, వరం తీసినారు దేవుడితో అటానిసింత పురాణాలో నిండా మన కథలంతా చదివింటాము. దానింతా ఇప్పుడు రావణన్ వీళ్ళంతా కుంభకర్ణన్ వాళ్ళంతా వాళ్ళ ఆశల్ని నెరవేర్తే దానికోసం వాళ్ళ ఇష్ట దేవతని వాళ్ళు మొక్కారు. శివన్యో మహేశ్వరన్యో, లేకపోతే కృష్ణర్ విష్ణునియో, లేకపోతే ఉమా దేవినియో, అంబిగే ఏదో ఒక దేవుణ్ణి వాళ్ళు ఆ ఉరువంతోని మొక్కేరు అనేది మన పురాణాలో చదివేము. అదే సకామ ఉపాసన, అది వచ్చి మన విరుపతో చేసే ఆ ధ్యానం. ఇదేది నిష్కామ ఉపాసన అనేప్పుడు వాళ్ళుடைய ఆన్మీக வளர்ச்சிగా మాత్రం ధ్యానం చేసేది. ఏ విధమైన ఆశని లేకుండా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఈ మన ఈ వ్యవహారాలో మన ఇది అడంజాల అనే దానికోసం ఉపాసన చేయకుండా మనవుடைய ఆన్మీக வளர்ச்சிని మట్టు మనసులో ఎంచుకు మొక్కేది వచ్చి నిష్కామ ఉపాసన అట అని చెప్తారు. ఇది వచ్చి మోక్షాన్ని కనెక్ట్ చేసి మాత్రం ఉండేది. దీనిలో వచ్చి వేరే దీనింతా ఎంచకుండా మనవుடைய క్వాలిఫికేషన్, మనవుடைய ఇప్పుడు సమ దమ ఉపరమ తిదీక్ష శ్రద్ధ అటమారింత గుణాలంతా మనకు బాగా వచ్చేదానికి, మన తూய்மை అడంజేదానికి అనగా ఈ అధికారిత్వంగా చెప్పినాము ఇక వివేకం, వైరాగ్యం, సత్సంపత్తు, ముముక్షుతో ఈ గుణాలంతా మనకు రోగ డెవలప్ అయ్యేదానికి, బాగా వளர்ச்சி అయ్యేదానికి చేసే ఉపాసన వచ్చి నిష్కామ ఉపాసన. అక్కడ వచ్చి పర్టికులర్ గా ఒక తేవై కోసం ఈ సిద్ధిని అడంజాలే అనే దానికోసం ఆ మొక్కకుండా, దేవుని మొక్కకుండా ఇక్కడ వచ్చి నావుடைய క్వాలిఫికేషన్, నా మంచి గుణాలు నా రోగం నాకు డెవలప్ అయ్యింది, నా మనసు ఇంకా బాగా పక్వం అయ్యేదానికి నేను చేసే ఆ ముయర్చిలు, ఇదే వచ్చి మోక్షానికి మనని ఎత్తుపోడు. అట్ట మారి ఉండేది వచ్చి నిష్కామ సగుణ ఉపాసనై అట అనేది. ఈ నిష్కామ ఉపాసన చెయ్యంగా ఏమవును, ఈ నిష్కామ సగుణ ఉపాసన వచ్చి అదిని రెండు వకైగా పిలిచేరు. మొదట ఇంకొత మర్చిపోకుండా మొదట సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన చూసాము. ఇప్పుడు వచ్చి ఈ అధ్యాయాలు నిర్గుణ ఉపాసన వచ్చి డైరెక్ట్ మనం వచ్చి దీనికి మోక్షానికి ఎత్తుసకాపోను. ఇప్పుడు సగుణ ఉపాసన చేసే వాటిలో రెండు పిరివుగా పిలిచేము. ఒకటి వచ్చి సకామ ఉపాసన, ఇంకోటి వచ్చి నిష్కామ సగుణ ఉపాసన అని పిలిచాము. దానిలో వచ్చి ఈ సకామ సగుణ ఉపాసన దాన్ని మనం చెప్పి ముడిచాము. అది వచ్చి సిద్ధి, ఇది నింతని విరుంబి చేసేది. నిష్కామం అనేప్పటికీ ఎదినే విరుంబకుండా చేసేది. నిష్కామ సగుణ ఉపాసన అనేప్పటికీ ఆ దానిని రెండుగా పిలిచేది. సకామ సగుణ ఉపాసన చూస్తాము మన. ఇప్పుడు నిష్కామ సగుణ ఉపాసన అనే దాన్ని ఎత్తుకునేప్పుడు దానిని రెండుగా పిలిచేరు. ఒకటిలో వచ్చి ఒక నిష్కామ ఉపాసనలో ఏం చేశారంటే ఈ డైరెక్ట్ ఈ క్వాలిఫికేషన్, అదావదు వివేక, వైరాగ్యం, సత్సంపత్తు, ముముక్షుత్వం, ఈ గుణాలంతా వచ్చేదానికి, మనసు ఆ పక్వ పడేదానికి మాత్రం ఈ మెడిటేషన్ చేసి అనగా ఈ జ్ఞానాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనం ఆ నిర్గుణ జ్ఞానానికి ఆ ఎంటర్ అవి శ్రవణ మనన నిధిధ్యాసనం చేసేది. ఆ క్రమాలో ఆ మురైపడి
పోయేది వచ్చి ఒక వగై. దానిలో వచ్చి డైరెక్ట్ వాళ్ళు మోక్షానికి సకాతురు. ఆ దీని వచ్చి సద్యోముక్తి అటానిసి చెప్తారు. జీవన్ ముక్తికి సద్యోముక్తి. సద్యోగం అంటే ఇన్స్టంట్ గా, వేగంగా. అదావదు ఈ ఈశ్వర కర్మయోగం మూలంగా అనగా ఉపాసన మూలంగా దేవుణ్ణి ఇష్ట దేవతని అన్ని செயల్ని అర్పణం చేసి అనగా ఆ ఉపాసన మూలంగా చిత్త ఏకాగ్రత అవి అనగా శ్రవణ మనన నిధిధ్యాసనం చేసేప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు డైరెక్ట్ ఆ మోక్షాన్ని అడంజితారు. ఆ జ్ఞానం సిద్ధించేప్పుడు వాళ్ళు మోక్షాన్ని, అది వచ్చి సద్యోముక్తి అంటారు. దీనే సద్యోముక్తి లేకపోతే జీవన్ ముక్తి అటానిసి చెప్పారు. ఆ సద్యోముక్తి అంటే వేగంగా ఇన్స్టంట్ లిబరేషన్. తోడత ఇన్స్టంట్ కాఫీ అట అనిస్తా చెప్పేమి కాదు. అది ఆ పొడి వెయ్యంగానే ఒక కాఫీ అనేది వచ్చేస్తుంది. అదే మరి ఈ సద్యోముక్తి అనేప్పుడు డైరెక్ట్ ఏ విధమైన ఒక కన్ఫ్యూషన్ లేకుండా ఇది మన చేసేప్పుడు ఈ క్వాలిఫికేషన్ మనకు రాంగా దాని ఉండే ముయర్చి చేసేది ఏ విధ డైవర్షన్ లేకుండా మనకు ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో రోగ దూరకుండా మనం వచ్చి కొంచెం కానీ ఆ పడిపడి కానీ మనం వచ్చి దాన్ని క్రమంగా బాగా చేసు ఆ ముయర్చిని వైరాగ్యాన్ని ఉడాకుండా మన ఆ ముళు ముయర్చిని మన చేసుకుంటా వచ్చినామంటే డైరెక్ట్ ఈ సద్యోముక్తి జీవన్ ముక్తి అనేది మన అడంజిరాజు. అది దీనిలో ఇంకొక ఆప్షన్, ఇంకొక వెరైటీని చెప్పారు. దానిలో ఏమవుతుంది అంటే ఆ మనిషి నుంచి సగుణ ఉపాసనం వాళ్ళు ఇష్ట దేవతని ఇప్పుడు కృష్ణుని మొక్కేరు కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక మనం మొదటనే అన్నిటిలో చూసిందాము. ఏది ఉంటనాலும் దాన్ని చదువాలే అనగా దానిలో మన పక్వం అవ్వాలే అనగా దాన్ని ఉదిసి రావలే అట అనేసి చూసిందాము. అదావదు ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలం దాకా మనకు ఇప్పుడు 1ాం క్లాస్ అదింత నింద మాట చూసిందాము. 1ాం క్లాస్ అది మేము 1ాం క్లాస్ టీచర్ పట్టుతుంది, క్లాస్ రూమ్ పట్టుతుంది, లేకపోతే ఆ పాఠం పట్టుతుంది అనేసి 1ాం క్లాస్ లోనే ఉండింది లేదు. ఆ ఎంటర్ అవ్వాలే, దానిలో గ్రో అవ్వాలే, వளர்ச்சி అవ్వాలే అనగా దానిలోండి బయట రావాలే. ఇదే మనవుடைய ఆ ముఖ్యమైన తాత్పర్యం. ఒక్కొక్కటిలోని ఎంటర్ అవ్వాల, నొలంజాలే అనగా దాన్ని బాగా పురించుకోలే. ఆ పక్వం రాగానే దానిలోండి బయట వచ్చింది కానీ మన తెలాలే. అది ఎదిగా ఉంటనాలు మన చదివే ఇప్పుడు గీదెళ్ళి దీంతో చదివేమి ఉంటే కాబట్టి ఏ వాళ్ళ బయట రావాలా ఏ వాళ్ళ అనేదింత మన ఆ లిమిట్స్ ఇంత మనకు పురించాల. దానిలోనే ఉండాలి అటనిసింత ఒక్కరినే చెప్పాల. నేను ఏ వాళ్ళ దానిచ్చి ఏ వాళ్ళ దీనే చదువుతా ఉంటాను వేరొక్కటి చెయ్యను అట్టానిసి లేదు. దానితో మన క్లియరా ఆ లిమిట్స్ ఆ వரையறையிலிంత మనం బాగా పురించుకోలే. ఇదిలో వచ్చి ఇప్పుడు ఎంటర్ అవయము దానిలోండి బయట రావాలి. ఇప్పుడు సగుణ ఉపాసన దేనికోసం ఈశ్వర ధ్యానంతో దేనికోసం ఇచ్చిండారు మన ఆ దేవుణ్ణి మొక్కి బాగా మనసు పక్వం అవి ఆ ఒరుముగపాడు వచ్చేదానికి ఆ ఈశ్వర దేవుడే ఉపాసన ఇంత కామంటే ఆ కొంచెం గూరు నుంచి ఆ పక్వం వచ్చింది వెళ్ళవకుండా ఆ ఇష్ట దేవతనే వాళ్ళుடைய మరణ కాలం దాకా దానే ముక్కుతా ఉంటుంది. దానిలోండి వాళ్ళనిచ్చి బయట వచ్చిందుకు వెళ్ళవదు. అట్ట ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళుடைய నిலை ఏమి అనేదాన్ని ఇప్పుడు ఇంకా చెప్పబోయారు. అదావదు వాళ్ళు ఏమవుతారంటే కంటిన్యూస్ ఇప్పుడు కృష్ణుని మొక్కే వాళ్ళు ఆ కృష్ణ భక్తిలోనే ఉంటారు. కడేసి దాకా వాళ్ళు ఆ పక్వం రాపోతే కంటిన్యూస్ ఆ అద్వైత జ్ఞానం అనేది అదాదు మనకు కన్నుకు తెలాదు. వాళ్ళు మొక్కేట్టుగా ఉన్న జ్ఞానం వచ్చింది అంటే ఆ అద్వైతం ఇది అవి వాళ్ళు ఇప్పుడేని జీవన్ముక్తి. ఇప్పుడు ఒక జ్ఞాని వచ్చి జీవన్ముక్తిగా ఉన్నాడా లేదా అని మనకట్టా తెలుసు. జీవన్ముక్తిగా దూరం ఉంటారో వాళ్ళని పురించుకుందుకు వెళ్ళవనే తవర మనం వచ్చి బయట ఉండే వాళ్ళ అందరికినేమి అందరూ ఒకే మాదిరి ఉండట్టుగానే ఫీల్ అవునే తవర మనకు ఆ విద్యాసాన్ని పురించుకుందుకు వెళ్ళవదు. ఇప్పుడు మన ఇక్కడ ఏమి చెప్పిందుకు వచ్చేము అంటే వాళ్ళు ఎప్పుడాల భక్తి చేతురు అన్ని చేతురు కాబట్టి
ఆ జీవన్ముక్త నిలైలో ఉండేవాళ్ళు ఈ కృష్ణుడు వత్తనాలు సరి రావతనాలు సరి వాళ్ళ కనవులో వచ్చినాలు సరి రావతనాలు సరి వాళ్ళకి మంచి విషయం ఇప్పుడు వాళ్ళకి ఏం తేవనో దాని యోగక్షేమ అన్నిని వాళ్ళు దేవుడు చూసుకుంటున్నాలు సరి చూడబోతున్నాలు సరి దేని పట్టి వాళ్ళకి వర్తం లేదు. జ్ఞానిగా ఉండేవాళ్ళు అన్నిని ఒకటిగా ఎత్తుకుంటారు. అదే ఇది ఈ అటమారి ఆ పక్వం రాని వాళ్ళే ఏం చేస్తారంటే ఆ దేవుణ్ణి ప్రధానంగా ఎంచుకుని కడేసి దాకా వాళ్ళుடைய ఎమోషనల్ ఉணர்ச்சிலாని పూరం ఆ దేవుడితో కొట్టుకుంటా ఉంటారు. అதாவது కొట్టుదలంటే మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళతో ఆ దేవుడే ప్రధానంగా పెట్టుకుని ఆ దేవుడితోనే అన్ని చేసుకుంటా ఉంటారు. అది మంచిదే. అది ఏ స్టేజ్ దాకా? ఆ పక్వం వచ్చేదాకా. ఆ పక్వం వచ్చిన వెనక అదిని మార్చిందుకు తెలాలే. దానే ఇక్కడ చెప్పిందుకు వచ్చారు. అట్ట కంటిన్యూస్ ఆదిల్లోనే ఈశ్వర ఇష్టదేవత ఆదిల్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళుடைய నిలై ఏమి అంటే వాళ్ళు వచ్చి క్రమముక్తి. మొదటిది వచ్చి సద్యోముక్తి. సద్యోముక్తిలో ఆ జీవన్ముక్తిగా ఉండేవాళ్ళు దాన్ని పురుంజుకుని దానిలోండి బయట వచ్చిందుకు వాళ్ళకి తెలుసును. వాళ్ళు వచ్చి బయట వచ్చి ఏం చేస్తారు, ఆ దేవుడిని ఇది చేతనాలు సరి లేకపోతనాలు సరి ఎట్టా ఉంటనాలు వాళ్ళు సమాలించుకుంటారు. దేవుడే కంటిన్యూస్ గా దేవుడి ఉరువం మనసులో ఉండాలి అటానిసింత వాళ్ళకి లేదు. దేనికంటే ఆ దేవుడుடைய తాత్పర్యాన్ని వాళ్ళు పురుంజుకున్నారు. అన్నిలోని ఆ దేవుడే ఉన్నాడు అనే దాన్ని పురుంజుకున్న వాళ్ళు అందరితోని ఎట్టా మూవ్ చేయాలి, అందరితో ఆత్మ దర్శనాన్ని చూసేదానిచ్చి ఆ బ్రహ్మ దర్శనాన్ని చూసేదానిచ్చి అందరితోని ఎట్టా మూవ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్టా ఉండాలి అనేది ఇంత వాళ్ళకి బాగా మనసులో ఆ పక్వం వచ్చింది ఆరంభించిన దానిచ్చి వాళ్ళకి ఈ ఉలహం అనేది తనిగా లేకుండా ఏ విధ భేదం అనేది ఈ ఉలహానికి తనకు లేకుండా వాళ్ళు వచ్చి అన్నిని ఏ విధ భేదం తెలాకుండా ఆ బ్రహ్మ భావాలనే అన్ని చూస్తూ వాళ్ళకి పోయిందుకు వెళ్ళవునే. అట్ట లేని వాళ్ళకి ఈ పక్వం ఇంకా రాని వాళ్ళు ఈ దేవుడితోనే అన్నిని దిశేస్తా ఉంటారు. వాళ్ళకి ఇంకా భేదం అనేది ఉండేదానించి వాళ్ళ నుంచి ఆ బ్రహ్మ భావాన్ని నేనే ఈశ్వరన్ అనేప్పుడు ఈ నాన్ అనేది ఆత్మగా మనం ఎంచేప్పుడు అహంకారంగా ఎంచకుండా నాకు రోగం ఉండే ఆ పరంపొరుల్, నాకు రోగం ఉండే ఆ ఆత్మనే ఆ బ్రహ్మం అనే దాన్ని పురుంజుకోకుండా ఆ పక్వం లేనిదాకా ఈశ్వరన్ ఇష్ట దేవతని కండిపా మొక్కే అవ్వాలి. ఆ మొక్కే వాళ్ళు ఏం చేశారు, సచ్చేదాకా వాళ్ళకి ఒక వాళ్ళుடைய నిలై మారేప్పుడు అదావదు ఈ బాడీని ఉడిసి పోవలసిన ఆ ఒక స్టేజ్ వచ్చేప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఈ బాడీని ఉడిసి నేరుగా బ్రహ్మలోకానికి పోతురుంట. వాళ్ళకి సద్యోముక్తి తవలదు, క్రమముక్తియే తవులునే. క్రమముక్తి అనేది ఏమి అంటే వాళ్ళ ఈ ఒళ్ళు ఉడిసి వాళ్ళు పోయేప్పుడు బ్రహ్మలోకాన్ని పోతురుంట. బ్రహ్మలోకాలో ఇదే టీచింగే బ్రహ్మతో చదువుతురుంట వాళ్ళు. பிரம்மம் அதாவது நான்முக கடவுள் பிரம்மான்னு చెప్పేమిగా ఆ బ్రహ్మ వచ్చి వీళ్ళకి దాని పట్టి అన్ని చెప్పిస్తుంట. ఆ జ్ఞానం వచ్చేదానికి ఉండే అన్ని విధమైన ఒక సూழ்நிலை ఇప్పుడు వచ్చి ఆ సూழ்நிலை వాళ్ళకి తవలకుండా ఉండొచ్చు. వాళ్ళు సచ్చిన వెనక ఆ బ్రహ్మలోకాన్ని పోయిన వెనక అక్కడ వాళ్ళకి ఆ మనోభావం మన పక్వం అనగా దానికి ఉండే సూழ்நிலை అన్నినే వాళ్ళకి తవుళ్ళు. అట్ట తవులేప్పుడు వాళ్ళు ఈజీగా అక్కోండి తిరిగి మోక్షాన్ని అడంజితారు. వాళ్ళని మోక్షాన్ని అడంజితురు కాబట్టి రెండు గురుకు విద్యాసం అనేది ఉంది అనేదాన్ని మన పురుంజుకోలే. వీళ్ళొచ్చి ఉసురుతో ఉండప్పుడుకేని దాన్ని క్లియర్ గా పురుంజుకుంటారు. వాళ్ళ నుంచి అది పురుంజుకుందుకు వెళ్ళవదే అనేదినే ఇప్పుడు ఈ 5వ శ్లోకాలుండి ఎట్టా వాళ్ళ క్రమముక్తిగా వాళ్ళు పోయి ఆ బ్రహ్మలోకాన్ని అడంజి ఏ పాదలో పోతురు అనగా ఎట్టా పోయి అడంజుతురు అనేది ఇంతాని ఇంకా కడేసి ఈ అధ్యాయం పూరం ఈ క్రమముక్తిని పట్టియే చెప్పబోయేది. ఈ ఉపాసన అనేది ఎట్టా దేవుణ్ణి వాళ్ళు ఉపాసన చేసి ఆ నియమాలు ఏమి ఎట్టా మారితా వాళ్ళు
ఏం విధి నియమం అంటే ఆ విధులు ఏ నియమాన్ని ఫాలో చేసేది ఎట్టా ఆ దేవుణ్ణి మొక్కి వాళ్ళు అడంజేరు అనే దాన్ని పట్టిందా ఇందులో చూడబోయాము. చూతాడి అంతకాలేచ మాం ఏవ, అంతకాలే అంటే మరణ కాలాలో, చ అంటే మేலும் ఈ ఇరుది కాలాలో మాం ఏవ స్మరణ్, మాం అంటే నన్నేని, ఇక్కడ మాం ఏవ అనేప్పుడు ఆ ఇష్ట దేవతని ఎంచుకోవాలి. ఆ దేవుణ్ణి మొక్కుని ఎంచుకుంటా అని కలేవరం అంటే దేహం, ఈ స్థూల శరీరం అని అర్థం. ఈ స్థూల శరీరాన్ని ముక్త్వా అంటే ఉడిసి, అదాவது సచ్చిన వెనక ఈ ఒళ్ళుని ఉడిసి పోతుందేగా ఆ ఉసురు, ఆ దాని పేరు కలేవరం ముక్త్వా, ఈ ఒళ్ళుని ఉడిసి యహ ప్రయాతి, యహ ప్రయాతి అంటే దోరు, యహ అంటే ఎవర్, దోరు ప్రయాతి అంటే పొయ్యేరో, ఈ ఒళ్ళును ఉడిసి దోరు పొయ్యేరో, మరణ కాలాలో నన్ను మట్టు ఎంచుకుని ఈ పరంపొరులాగియ ఆ ఇష్ట దేని మొక్కేరో దాని మట్టు ఎంచుకుని, అది వద్దు ముఖ్యం. ఆ కాలాల మరణ కాలాలో ఏ ఎన్నం వచ్చును మనకు తెలియదు. ఆ మన దాన్ని బట్టి அடுத்த శ్లోకాలు అవుతుంది సూతాడి. ఏ ఎన్నం ఇక్కడ ఏమి ఈ శ్లోకాలు ఏమని చెప్పారు, మరణ కాలాలో దోరు ఆ దేవుణ్ణి ఏ ఇష్ట దేవతని వాళ్ళు మొక్కేరో ఆ దేవుణ్ణే ఎంచుకుని ఈ ఒళ్ళుని ఉడిసేరో వాళ్ళు సహ మద్భావం యాతి, మద్భావం అంటే నా తన్మయని, ఆ పరంపరులు ఏ దేవుణ్ణి వాళ్ళు మొక్కేరో ఆ స్వరూపానియేని ఆ విష్ణు అంటే నేను వ్యాపించి ఉండే ఆ ఉண்மை పొరుల్ని యాతి అడంజేరు. అత్ర సంశయ నా అస్తి, ఇక్కడ నా అస్తి అత్ర సంశయ అని ఉంది. అత్ర సంశయ ఈ విషయాలో, అత్ర అంటే ఇది ఇక్కడ అని అర్థం. అత్ర అంటే ఇదిల్ సంశయ సందేహం నా అస్తి ఇల్లై, இதிலோ அதாவது நன்னு கண்டிப்பா వాళ్ళు అడంజితురు. ఎట్టా అడంజితురు, ఆ క్రమముక్తి అనేదాన్ని ఇంకా చెప్పబోయేరు. మొదట ఏం చెప్తున్నారు, నన్నే అడంజితురు కావంటే ఆ ఇష్ట దేవதை మొక్కేప్పుడు వాళ్ళు బ్రహ్మలోకం వాళ్ళు ఎట్టా అంతా పోతురు, వాళ్ళు ఏ వழிలో పోయి ఎట్టా ఆ దీన్ని అడంజితురు అనేదాన్ని ఇంకా అడుతూ వచ్చే శ్లోకాల్లో చెప్పబోయారు. దాని సూతాడి ఇప్పుడు ఈ శ్లోకాలు ఏం చెప్పిండారు, మరణ కాలాలో నన్నే దోరు ఎంచుకుని ఒళ్ళుని ఉడిసేరో వాళ్ళు దోరు ఉడిసేరో అనేది యహ ప్రయాతి, దోరు ఉడిసేరో వాళ్ళు సహ మద్భావం యాతి నా ఉடைய తన్మయని వాళ్ళు అడంజేరు, దానిలో ఏ విధమైన సందేహం లేదు అనేదాన్ని 5வது శ్లోకాలో చెప్పినారు. அடுத்து 6வது శ్లోకాలో ఒక పొదువాన నియమాన్ని చెప్పారు, ఒక నియతి. అదాவது దిల్లో వచ్చి మొదటి దిల్లో వచ్చి నన్ను ఎంచే వాళ్ళు నన్నే అడంజుతురు అనేదాన్ని 5வது శ్లోకాలు చెప్పారు. 6வது శ్లోకాలో ఈ విధి వచ్చి నా విషయాల మట్టు లేదు, అన్ని విషయాలు అదే మాదిరి దేని ఎంచుకు వాళ్ళు ఒళ్ళును ఉడిసేరో అది కానే వాళ్ళు అవుతురు. ఇప్పుడు మన ఉదాహరణకి జడభరదరుడే కథ భాగవతాల చెప్పుతారు. జడభరదర్ వచ్చి అన్ని తనుடைய రాజ్యాన్ని ఒక రాజా అతను తన రాజ్యం అన్ని తురందియే కాట్ల పోయి దవం చేస్తా అంటారు. అక్కడ ఒక టయాల బాగా దవం చేసి ఒద్దేదిగా ఉండప్పుడు కానీ ఎడైలో ఒకనాడు ఒక మాన్ని చూసేరు. కడత మనిషి మాను చూచి ఏదో దీన్ని తాండేప్పుడు కుట్టిని వేసి ఆ పెన్మాన్ తవరిపోతుంది. ఆ మాన్ చిన్న కుట్టి మాన్ని ఎత్తుకొచ్చి అయ్యో పాఫోనిసి ఎత్తుకొచ్చి తన కుండల్లో పెట్టుకుని దానికి అన్ని గమనించారు. కడేసి కాలం దాకా అయ్యో ఈ మాన్ ఎట్టా పోను ఎట్టా ఉండు నే లేకుండా అది ఎట్టా ఉండు దాని బైగానే పట్టు పెట్టుకుని దానేని అన్ని చేసుకుంటా ఉన్నారు. సచ్చే కాలాల్లో కూడా దాని నిனைவுగానే సచ్చేదానిచి அடுத்த జన్మ అతనికి మాన్ కానే అతడు పుట్టేరు అనేదే అక్కడ చెప్పారు. ఆ పురాణ కథలో అట మారి ఉంది. ఇది వచ్చి నిండదిలో మన చూడచ్చు పురాణాలో ఏ మరణ కాలాల్లో ఏమి ఎన్నంతో వాళ్ళు సచ్చారో అదే ఎన్నంతోనే తిరిగి వాళ్ళు పుట్టుతారు. ఆ ఎన్నం
ఫలితం అవేట ఉండే సూழ்நிலைలోనే వాళ్ళు పుట్టుతారు. ఆ ఎన్నం బాగా మనకు అవ్వాలి, ఫలితం అవ్వాలి అంటే అట్ట మరి అవే దాన్ని అట్ట ఉండే సూழ்நிலைలోనే వాళ్ళు పుట్టుతారు. ఇప్పుడు మన ఈ తావులో ఇట్ట మారి పుట్టిండాము అంటే అది వచ్చి మన ముందర పోన జన్మాలో మన ఎంచి పుట్టినదే. మనం తెలాల మన ఎంచే ఇట్ట పుట్టిండాము అంటే ఇప్పుడు మన వచ్చి అయ్యో మన ఇట్టనా ఎంచాము, ఈ కష్టాలతో పడేదానికే ఇట్ట పుట్టినాము అటంతా మన ఎంచేము కావంటే అప్పుడు వచ్చి మన విరింబింటు ఒక ఎన్నం వచ్చిన దానించే ఇట్ట మాదిరి ఒక సూழ்நிலைలో మనం పుట్టేము అనేదే ఇక్కడ ఈ శ్లోకాల మూలంగా వాళ్ళు చెప్పారు. ఇదేది ముండకో ఉపనిషత్తులో కూడా ఒక శ్లోకం ఉంది, మంత్రం ఉంది, దానిలో వచ్చి దీనేనే చెప్పారు. అదావదు ఆ మంత్రాన్ని బేస్ చేసే ఈ శ్లోకాలు పూరా అమంజింది. దోరు వచ్చి ఏ పొరుల్ని ఎంచుకు వాళ్ళు ఏ దీని ఆశపడుకుని వాళ్ళు ఒళ్ళుని ఉడిసేరో దాని వాళ్ళు ఏ మనసులో ఎంచుకు వాళ్ళు ఒళ్ళుని ఉడిసేరో దాని ఆ సూழ்நிலை ఉండట్టుగా ఉండే తావులోనే వాళ్ళు పుట్టుతురు అనేట్టుగా ముండక ఉపనిషత్తులోని ఒక మంత్రం ఉంది. సరే, ఇప్పుడు அடுத்து దాని ఇప్పుడు ఆ పొదు విధిని దేని ఎంచేరో అది కానీ వాళ్ళు అవుతురు అనే ఆ పొదు విధిని ఇక్కడ 6వ శ్లోకాల చెప్పేది సూతాడి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. దీనిలో యం 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 అంటే ఎదై దేని దేని వా అపి ఎదిగా ఎంచుకుని ఏ భావాన్ని ఎంచుకుని ఎం భావం ఎదిగా వాళ్ళు ఏ దీనింతాని భావం అంటే ఎంచేది ఏ దీనికితా ఎంచుకుని ఆ భావాన్ని ఎంచుకుని వాళ్ళు కలేవరం ఈ ఒళ్ళుని అంతే అంటే మరణకాలాలో త్యజతి అంటే ఉడిసేరో అది ఎదిగా ఉంటనాలం ఎం అనేప్పుడు అది ఎదిగా ఉంటనాలం ఎం వాపి అంటే అది ఎదిగా ఉంటనాలు, మానుగా ఉంటనాలు, మరంగా ఉంటనాలు, లేకపోతే బిడల్ని చెప్పే బిడల్ని ఎంచుకుంటా ఉసురు ఉడిచినాలు. ఆ ఉసురు పొయ్యే టయాలో మన ఉసురు పొయ్యే టయాలో ఏం ఎంచుకు ఆ ఉసురుని ఉడిచేమో అది కానీ అడుతదిలో అవుతాము అనేదే ఇక్కడ చెప్పారు. ఎం వాపి అంటే అది ఎదిగా ఉంటున్నాను దేని కడేసిలో ఎంచుకు అంతే స్మరణ్ భావం ఏ కడేసి కాలాలో దేని ఎంచుకు ఈ ఒళ్ళుని ఉడిసేరో తం తం ఏవ ఏతి అంటే అడేహిరార్. తం అంటే దానియేని ఏవంట అదే దానియేని వాండు అడంజేండి కౌంతేయ అర్జున కుందిపుత్రనే సదా తద్భావ భావిత. సదా అంటే ఎప్పుడుని తద్భావ అంటే ఆ భావానికేని భావిత అంటే ఎంచుకుంటా అని ఎన్నాలోనే వాడు మూలికి ఉన్నాడో. ఇప్పుడు ఒకట్లేదు క్రికెట్ నే ఎంచుకుంటా ఉండే వాళ్ళకి ఏ నిద్రగల బిడ్డల్ని లేకుంటే సిక్సర్ కొట్టారు అట అనేసి ఎన్ననేనే ఉండుకుంటా ఉండు. దానికి ఒక స్వామి పరమార్థానంద స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. రామానుజర్ కనక్ లో మేదే కాదు అతను వచ్చి సచ్చే కాలాలో అతనితో దూరం వచ్చి ఏమో అడిగారంట. కార్ నంబర్ పట్రి ఏదో ఒకటి చెప్పేప్పటికి అతను తోడుతో ఈ నంబర్ వచ్చి ఇన్ని క్యూబిక్ ఇదిగా వచ్చును, ఈ నంబరుடைய క్యూబ్ గా ఈ నంబర్ వచ్చును, ఈ 2 నంబరుடைய అట అనేసి దీని పట్రి కనక్ సంబంధంగానే అతను చెప్పారంట.
అట మరి ఆ ఎన్నం కంటిన్యూస్ గా వాళ్ళకి ఏ ఎన్నం ఉంది మనసులో, ఆ కణకు పట్టు ఎన్నం ఉండేదానిచి ఆ ఎన్ననే వాళ్ళకి మనసులో వచ్చును. అదే ఇదిలో చెప్పారు. ఒక ఏ ఎన్నంతో వాళ్ళు సదా ఉండారో, ఏ భావాన్ని వాళ్ళు కంటిన్యూస్ గా భావించుతా ఉండారో ఆ భావనే వాళ్ళకి బయట వచ్చును అనేది దీని మూలంగా చెప్పారు.